ఈజ్ యువర్ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటా. ఇది వాట్ మై కిడ్ ఈట్స్ ఇన్ ఏ డే అనే వీడియో అనమాట. ఆల్రెడీ 2 వీడియోస్ పెట్టాను. ఇదో సిరీస్లో చేస్తున్నాను. మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి. అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ @మాధురి కృష్ణ OFFL. నేను అక్కడ చాలా ఫొటోస్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తుంటా. Good morning. What are you drinking? Water. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం మళ్ళీ చెప్తాను. మార్నింగ్ హాట్ వాటర్ ఆర్ వామ్ వాటర్తో డే స్టార్ట్ చేస్తాం. అండ్ వీడు 5 బాదం తింటాడు, ఫాలోడ్ బై బ్రేక్ఫాస్ట్. Good morning. Good morning. Now we have to paint this. Look, my shoe's great. సరే బాగుంది. యా, అవి వాడి వింటర్ చెప్పల్స్. నేను ఎప్పుడో సంవత్సరం క్రితం కొంటే వీడు ఇప్పుడు వేసుకోవడం స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు ఇంట్లో వచ్చేసి చీజ్ శాండ్విచ్ తింటున్నాడు. వాడికి ఇదేదో కిడ్స్ చీజ్ ఉంది, కొంచెం ఎక్స్ట్రా కాల్షియం ఎక్స్ట్రా విటమిన్ అంటే ఇది కొంటున్నా ఎప్పటి నుంచో. సో ఇంట్లో ఇప్పుడు శాండ్విచ్ తినేస్తాడు. అండ్ బాక్స్లోకి వచ్చేసి మన మినపట్టు ఉంటుంది కదా, అందులోనే కొంచెం క్యారెట్, జీలకర్ర, ఉల్లిపాయలు అన్నీ వేసి కొంచెం బాగా చేస్తాను అనమాట. ఇలా తింటే ఏంటంటే చట్నీ లేకపోయినా కొంచెం టేస్టీగా ఉంటుంది కదా. సో మామిడి కొత్తిమీర కూడా ఏరకుండా తింటాడు, నో ప్రాబ్లం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రవ్వ డబల్ వేయకుండా 1 కప్పు మన మినప్పప్పుకి 1.5 దగ్గర రవ్వ వేస్తానమాట. సో దట్ మంచిది కదా, మినప్పప్పు ఎక్కువ రవ్వ తక్కువ తింటే. ఇలా కొంచెం యాపిల్స్ కూడా కట్ చేసేసి వేస్తాను అనమాట. వేడిగా ఉందని ప్లేట్లో పెట్టాను. సో రెడీ అవుతున్నాం. నేను మార్నింగ్ దింపుతాను, ఆఫ్టర్నూన్ మా ఆయన తీసుకొస్తారనమాట. సో క్లైమేట్ భయంకరంగా ఉంది. మార్నింగ్ ఇలా ఉంటుంది, ఒక 1 అవర్ పైకి మొత్తం సెట్ అవుతుంది. సో ఇలా స్టార్ట్ అవుతున్నాం ఇద్దరం కొంచెం వింతగా. అంత ఈ ఇష్కిము వల్ల తయారై వెళ్తాం అనమాట. బికాజ్ నాకు ఛాన్స్ తీసుకోవడం ఇష్టం లేదు. చల్లగాలికి మళ్ళీ జలుబు వస్తుందేమని మార్నింగ్ మ్యాక్సిమం ఫుల్ కవర్ చేసుకొని వెళ్తాం అనమాట. అండ్ మా ఆయన నేను వస్తున్నప్పుడు కూడా చిన్నగా వీడియో తీశారు ఫన్నీగా. స్కూటీ అక్కడ స్కూల్లో పెట్టనివ్వట్లేదు ఈ మధ్యన కోవిడ్ వల్ల. సో అది మోసుకొని కష్టపడి వచ్చా గంట తర్వాత. లంచ్ వచ్చేసి పాలకూర అండ్ పొటాటో చేద్దాం అనుకున్నాను. ఎగ్ కూడా బాయిల్ చేశాను అనమాట, అందులోనే పడేస్తాను. సో ఇదిగోండి, మాకు ఇలా పాలకూర ఈ ప్యాకెట్స్లో దొరుకుతుంది శుభ్రంగా, ఆల్మోస్ట్ క్లీన్ చేసేసి ఉంటుంది. కొన్ని ప్యాకెట్స్ మీద వాష్ బిఫోర్ యూజ్ అని ఉంటుంది, కొన్నిటి మీద అవసరం లేదని కూడా క్లియర్గా రాసి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ వాళ్ళు సలాడ్లు వేసుకుని మేకలో తినేస్తారు కదా, ఈ పాలక్ చాలా టెండర్గా ఉంటుంది. మనం కూడా నేను ఏం చేస్తానంటే వన్స్ ఇన్ ఏ కూరలో ఉన్నా కొంచెం వేసేస్తాను. లైక్ మన చపాతీ పిండి కలుపుకున్నప్పుడు ఒక గుప్పెడలో వేస్తాం అనుకోండి, చక్కగా ఏదో ఒక రూపంలో దాన్ని కన్స్యూమ్ చేసిన ఇది వస్తుంది కదా. సో అదో హాఫ్ ఇవాళ ఫుల్ ప్యాకెట్ ఉంది. సో ఇది ఇవాళ మెయిన్ హీరోయిన్, ఇంకా పొటాటో సైడ్ క్యారెక్టర్. పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకోవడం వల్ల పని ఈజీ అయిపోతుంది. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా దంపినది, ఇదే మెయిన్ టేస్ట్ అనమాట. సో అనియన్స్ కూడా చిన్నగా తరిగి పెట్టుకున్నా, ఇవన్నీ టక్కగా వేసేసుకుంటా. ఫస్ట్ అనియన్స్ సాఫ్ట్ అయ్యే వరకు వెయిట్ చేసి నెక్స్ట్ పొటాటోస్ అండ్ దెన్ పాలకూర అనమాట. పాలకూర కూడా చాలా ఫైన్గా కట్ చేసి పెట్టుకుంటాను, బికాజ్ చ్యూ చేయడం అలవాటు అయితే బాగుంటుంది కదా. పిల్లలకి అస్తమానం పేస్ట్ చేసి ఇచ్చేస్తే అదేమంత హెల్దీ కాదు, వాళ్ళకి చ్యూ చేయడం అలవాటు అవ్వదు. ప్యారలల్గా పప్పుచారు చేయబోతున్నాను అనమాట. యాక్చువల్లీ పప్పుచారు అనకన్నా దాల్ సూప్ అంటే బెటర్, ఎందుకంటే ఇందులో చింతపండు ఏమి వేయట్లేదు, ఓన్లీ టొమాటో ఫ్లేవర్ అనమాట. టొమాటోస్ కూడా ఇలాగా వేడి నీళ్ళలో కొంచెంసేపు ఉంచితే తొక్క వచ్చేస్తుంది కదా, తొక్క తీసేసి ఆ జ్యూస్ని నీట్గా స్మాష్ చేసేస్తాము. వాళ్ళు మిక్సీ చేసుకున్నా పర్లేదు, నా దగ్గర చిన్న జార్ లేదు, అందుకని చేతితోనే పిసుకుతున్నాను. అండ్ ప్యారలల్గా కర్రీ కంప్లీట్ అయిపోతుంది. సో ఆకు వేసేసి మూత పెట్టేస్తాను అనమాట. ఇది ఆల్మోస్ట్ 2 minutesలో అయిపోతుంది. చూడండి, ఊరంతా ఆకేస్తే ఎంత అయిందో. అసలు 3 కూర సరిపోతుందా అన్న క్వశ్చన్ వస్తుంది నాకు. కూర అయిపోయింది. నెక్స్ట్ ఈ పప్పుచారు పెట్టేస్తున్నాను. గార్లిక్ ఆనియన్స్ పోపులో ఫ్రై చేసేసాక నెక్స్ట్ ఈ మ్యాష్ చేసిన టొమాటో జ్యూస్ వేసేసాను. ఇది కొంచెం మగ్గి పచ్చిదనం పోయే వరకు వెయిట్ చేశాక ఈ మిక్స్డ్ దాల్ అనమాట, ఇది ఉడికిచ్చినది. మా పెసరపప్పు, కందిపప్పు, ఆరెంజ్ కలర్లో పప్పు ఉంటుంది, అదంతా మిక్స్ చేసి నేను ఒక పెట్టుకుంటా బాక్స్లో, అది ఉడికిచ్చాను అనమాట. కొంచెం ఇది కూడా బాయిల్ వచ్చే వరకు వెయిట్ చేసి కొంచెం కొత్తిమీర అది వేసేసుకుంటా. ఇది చారు పొడి కూడా లైట్గా వేస్తాను. ఇప్పుడు అర్జున్ జస్ట్ వచ్చాడు ఇంటికి, వాడికి సర్వ్ చేస్తున్నాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, హాఫ్ కూర హాఫ్ రైస్ అనమాట. రైస్ ఎప్పుడు డామినేట్ చేయకూడదు, కూర డామినేట్ చేయాలనేది మెయిన్ థింగ్గా పెట్టుకుంటే మన పిల్లలకి న్యూట్రిషన్ బాగా వెళ్తుంది. అండ్ చక్కగా 2 చెంచాలు నెయ్యి వేసి కలుపుతున్నాను అనమాట. వాడు యాక్చువల్గా ఫస్ట్ ఎగ్ తింటాడని నేను కలపలే, బికాజ్ వాడికి ఎక్స్ప్రెషన్ నాకు ఇష్టం, వాడు ఎగ్ అంటే చాలా ఎగ్జైట్ అవుతాడు. టొమాటో కాదురా అది, ఎప్పటికి రా టొమాటోకి పొటాటో కన్ఫ్యూజన్. సో ఫస్ట్ వాడు ఎగ్ కంప్లీట్ చేసేస్తాడు ఎలాగో అని నేను మిక్స్ చేయలేదు. సో ఇద్దరం కూర్చొని తర్వాత లంచ్ చేసాం అనమాట.
కూర అంతా కలిపిచ్చేస్తే. అండ్ ఆకుకూరలో ఇలా పొటాటో వేస్తే వాళ్ళు పొటాటోతో పాటు తింటారు కదా, అది కూడా చిన్న బెనిఫిట్. ప్లెయిన్ పప్పు, ప్లెయిన్ కూరలా కాకుండా ఇలా పొటాటో కానీ క్యారెట్ ఆర్ మష్రూమ్స్ ఇవి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం పప్పుచారు కూడా కలిపించాను. నేను ఎప్పుడు లిక్విడ్ ఐటమ్ ఒకటి పెడతాను అనమాట, మోషన్కి ఈజీగా ఉంటుందని, నెక్స్ట్ డే ఫ్రీగా ఉంటుంది కదా వాళ్ళకి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ వాటర్ అన్నం తింటున్నప్పుడు అస్సలు ఇవ్వను నేను. ఇలా వాడికి దగ్గు వచ్చింది ఇప్పుడు బేసిక్గా, అందుకని ఒక్క సిప్ అనమాట, చాలా కొంచెం వాటర్ ఇస్తాను. అన్నం తినక ముందు తర్వాత ఒక ½ అన్ అవర్ గ్యాప్లోనే వాటర్ ఇస్తాను. అండ్ కాసేపు పడుకోబెడదామని ట్రై చేస్తున్నాను. బాగా డ్రై అయిపోతున్నాడు అండ్ అలిసిపోతున్నాడు. వీడేంటంటే ఎంత పడుకున్న మధ్యాహ్నం మళ్ళీ నైట్ కూడా ఎర్లీగానే పడుకుంటాడు. సో నాకు ఆ ప్రాబ్లం లేదు. వాడు టయర్డ్గా అనిపిస్తే కొంచెం పడుకోబెడతాను అనమాట. అలా కష్టపడి ఒక గంట పడుకున్నాడు. తర్వాత 4:30 టైంకి లేచాడు. ఈ రైస్ కేక్స్ తింటున్నాడు, చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టంగా. బిస్కెట్స్ కన్నా ఇవి కొంచెం బెటర్ అని అప్పుడప్పుడు ఇస్తున్నాను అనమాట. సో మిల్క్ ఇస్తున్నాను ఈవినింగ్. మార్నింగ్ ఇవ్వడం కొంచెం తగ్గించాను, ఆన్ అండ్ ఆఫ్గా ఇస్తున్నాను అనమాట. బికాస్ కఫ్ వస్తుంది అండ్ ఆ చలికి నాకు చాలామంది అంటారు మిరియాలు పసుపు వేసామని, నాకు భయం అనమాట, వేడి చేసేస్తే మళ్ళీ కష్టం అని చెప్పి ఇలా ప్లెయిన్ మిల్కే ఇస్తున్నాను. అండ్ యాపిల్ కానీ ఆరెంజ్ కానీ అలా ఏదో ఒక ఫ్రూట్ తింటాడు. అండ్ ఆరెంజ్ మిల్క్ ఇచ్చినప్పుడు ఇవ్వను, అది వేరే విషయం. సో స్నాక్ లాగా ఆకలి వేసినప్పుడల్లా ఫ్రూట్ ఇస్తూ ఉంటాను. సో దట్ ఇంకొంచెం ఆకలి పెరుగుతుంది, డిన్నర్కి ఇంకా బాగా రెడీ అవుతారని చెప్పి అలా చేస్తా. గుడ్ బాయ్ అమ్మా. మూచి అయ్యో పాలు మీసాలు పోయాయి. అయ్యో నేను ఫోటో తీసుకుందాం అనుకున్నాను రా. చాలే తిని హ్యాపీ కంప్లీట్ చేసి. సో అలా మా ఈవినింగ్ ముగిసింది. మంచిగా వాన పడుతుంది మార్నింగ్ నుంచి. నెక్స్ట్ డిన్నర్ వచ్చేసి నేను స్పెగటీ చేయబోతున్నాను అనమాట. అర్జున్కి నూడిల్స్ ఇప్పటికొచ్చి నేను మ్యాగీ అనేది పెట్టలేదు. ఇలానే వీట్ నూడిల్స్ ఆర్ ఇలా బయట నూడిల్స్ దొరుకుతాయి కదా, అవే నేను వెజిటబుల్స్ బాగా వేసి చేశాను అనమాట. నేను అది కూడా 3 years నుంచి స్టార్ట్ చేశాను, వాడికి 3 years నిండాక. ఈ స్పెగటీ పొడుగ్గా ఉంటాయి కదా, అందుకని హాఫ్ చేస్తాను బికాజ్ వాడు చూ చేయడానికి ఇంకా ఈజీగా ఉంటుందని. అండ్ ఇప్పుడు బటర్ వేసి ఇందులో గార్లిక్, ఉల్లిపాయలు అండ్ మన అంటారు ఎన్ని వెజిటబుల్స్ వీలైతే అన్ని, ఇంట్లో ఏముంటే అన్నీ వేసేస్తాను. ఇవాళ ఈ బెల్ పెప్పర్స్ రెడీగా ఉన్నాయి, రెడ్ అండ్ గ్రీన్ వేస్తున్నాను. అండ్ ఫ్రోజన్లో కార్న్ ఉంటుంది కదా, సో కార్న్ కూడా హ్యాండ్ఫుల్ వేస్తున్నాను అనమాట. మీరు నెక్స్ట్ చూసినట్లయితే మన ఈ నూడిల్స్, స్పెగటీ, పాస్తా ఏమైతే ఉన్నాయో వాటికన్నా ఈ వెజిటబుల్స్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఏంటంటే మంచిగా ఫైబర్ వెళ్తుంది. వీటి వల్ల కొంచెం ఏమైనా కాన్స్టిపేట్ చేస్తానని భయం ఉంటుంది కదా, సో మనం వెజిటబుల్స్ బాగా వేసేసుకుంటే చక్కగా ఆ ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది జస్ట్ అవన్నీ బటర్లో ఈ వెజిటబుల్స్ ఫ్రై అయ్యాక ఇలా కెచప్ వేస్తాను అంతే, కొంచెం చాలా కొంచెం, మీరు చూసింది అంతే వేసాను, మళ్ళీ అస్సలు వేయలే. లెమన్ పైన స్క్వీజ్ చేసి ఇచ్చేస్తాను. వెరీ సింపుల్. వేసుకున్నాడు అర్జున్ వాళ్ళు కొత్తగా. వాట్స్ దట్? కొత్త షార్ట్. ఎలా ఉంది అడుగు. ఎలా ఉంది? ఇట్స్ టూ గుడ్ అర్జున్. కాకపోతే షర్టే పెద్ద మ్యాచింగ్ లేదు, ఇంకోసారి మంచి చేసుకుంది కానీ. ఓకే. Even Nana has the same color as his shirt from this color. నానుకుంది అలాంటిది. Yeah. మన ముగ్గురం కొనుక్కుందామా సేమ్ సేమ్? Yeah. ఓకే దా. నో అర్జున్ ఇస్ గోయింగ్ టు ఈట్ Spaghetti. సూపర్ ఎక్సైట్ అవుతున్నాడు. ఇందులో క్యూకంబర్, కొత్తిమీర అవన్నీ సూట్ అవ్వవు కదా, అందుకని లెట్యూస్ వేసాను. ఏదైనా ఫ్రెష్ గ్రీన్ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందని. ఇవేంటి అర్జున్ తెలుసా నీకు? ఏంటవి? స్పినాచ్ కాదు, సో చాలా ఈజీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. అండ్ నేను కెచప్ వేసాను కదా, అలా ఓపిక లేనప్పుడు అలా చేయొచ్చు. బట్ పర్ఫెక్ట్ రెసిపీ అంటే టొమాటో ప్యూరీ చేసి అది మగ్గిస్తాం అనమాట. ఆ టొమాటోలో మనం టాస్ చేస్తాం లాస్ట్లో, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా కొంచెం వెజిటబుల్స్ మిగిలిపోయి, వాడు చక్కగా నేను ఏం ఇరిటేట్ చేయడు, కామ్గా అన్నీ కంప్లీట్ చేసి అక్కడి నుంచి లేస్తాడు అనమాట. అండ్ మనం ఇచ్చే క్వాంటిటీ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత తినగలరు అని మనకు అర్థమవుతుంది కదా, అంతే ఇవ్వాలి. ఎక్కువ క్వాంటిటీ ఇచ్చేస్తే అవి తినేసి వెజిటబుల్స్ వదిలేస్తారు. సో నేను ఇవ్వడం ఫస్ట్ చాలా తక్కువ క్వాంటిటీ ఇస్తాను పర్ఫెక్ట్గా. అండ్ వాడు ఇంకా అడిగితే అప్పుడు సర్వ్ చేస్తాను అనమాట. వెజిటబుల్స్ అంటే ఏమవుతారు అర్జున్? స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్? So much strong. When we also eat vegetables, we get strong and we become big, like grown up. Oh, tall like a grown up. Yeah. Huh?
ఇంకేం ఆడతావు? క్రికెట్. ఇప్పుడు కూడా ఆడొచ్చు. మనం మళ్ళీ బెంగళూరు వెళ్ళాక అన్నీ జాయిన్ అవుతుంది కానీ. ఓకే, ఐ మీన్ అంతా ప్రపంచం నార్మల్ అయ్యాక. ఇప్పుడేనా తిని ఫస్ట్ అది కంప్లీట్ చేయి. ఇది మొత్తం ఒక్కడి కూడా ఉండకూడదు. చూడు పాన్ అన్నీ ఇలాగే ఉండిపోయి. కంప్లీట్ ఫాస్ట్. గుడ్ జాబ్. అని తినేసాడు బంగారు తండ్రి. కంప్లీట్. భజన ఒక్క 10 నిమిషాలు అన్నా ఆడుకో, అప్పుడు పడుతుంది కానీ. ఓకే, డిన్నర్ అంతా అయిపోయాక మొత్తం క్లీన్ చేసుకుంటున్నా స్టవ్. అండ్ అర్జున్ గారు నాకు హెల్ప్ చేస్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు అర్జున్? I'm putting clothes in the washing machine. వాషింగ్ మిషన్ కదరా, వాషింగ్ మెషిన్. Washing machine. గుడ్ బాయ్. అర్జున్ నాకు కంటెంట్ క్రియేట్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తాడు. నేను అస్సలు అడగలా, ఒట్టుగా వాడు అక్కడ ఉన్న బట్టలు తీస్తుంటే నేను గబగబా కెమెరా తెచ్చుకొని షూట్ చేస్తున్నాను అనమాట. సో పిల్లలకి ఇలా లైఫ్ స్కిల్స్ నేర్పించడం చాలా ఇంపార్టెంట్. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. చిన్న చిన్న పనులు వీలైనవి చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ మనతో ఇంట్రాక్షన్ కూడా చాలా బాగా పెరుగుతుంది. మేము మాట్లాడుకుంటూ అలా పనులు చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. సో వీలైన చిన్న చిన్న పనులు చేస్తూ ఉండండి పిల్లల చేత. వాళ్ళు నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు. సో నెక్స్ట్ పడుకోవడానికి వచ్చేసాము. హాట్ వాటర్ తాగుతున్నాడు. అండ్ వామ్ వాటర్, హాట్ వాటర్ చక్కగా ఎండ్ చేస్తే వాళ్ళకి థ్రోట్ అది బాగుంటుంది. నేను ఎవ్రీ వీడియోలో ఇది చెప్తున్నాను బికాస్ కొత్త వ్యూవర్స్ చూస్తారని చెప్పి. వాడు స్టోరీ స్టార్ట్ చేశాడు. నేను ఒకటి చెప్దాం అనుకున్నా. పిల్లలు ఉన్న వాళ్ళకి ఇలాగ 2.5 years పైనుంచి ఒక బాటిల్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. నా దగ్గర మొన్న రీసెంట్గా ఇరిగిపోయింది. నేను ఐర్లాండ్ రాకముందు నుంచి 2 years దగ్గర అవుతున్న టైంలో మా వాడు పైనుంచి వదిలేసాడులేండి. దానంతటా అదేం అవ్వలేదు. అప్పుడు లీక్ వస్తుందని ఇంకా పడేశాను. సో మంచిగా మీరు ఎంత వేడి పెడితే అంత వేడి ఉంటుంది, చాలాసేపు ఉంటుంది. అండ్ తాగడానికి కూడా మంచిగా ఓపెన్ అయ్యేది, క్యాప్ కూడా ఈజీగా ఉంటుంది వాళ్ళు హ్యాండిల్ చేయడానికి. ఇక్కడ ఫోటో పేస్ట్ చేస్తాను అండ్ లింక్ కూడా ఇస్తాను చూడండి. కిడ్స్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా కొనుక్కోండి. వాళ్ళు వామ్ వాటర్ తాగాలంటే అస్తమానం కెటిల్ దగ్గరికి వెళ్ళి పెట్టుకోలేము కదా. ఆ బాటిల్ నింపి పెట్టేసుకుంటే ఎప్పటికప్పుడు హ్యాండీగా ఉంటుంది తాగడానికి. సో చెక్ ఇట్. వీడి ఇందాక నాకు విషయం చెప్పాడు, అది మళ్ళీ అడుగుతున్నా చెప్పమని. ఏంటి అర్జున్ చెప్పు. ఇఫ్ యూ లైక్ ఇట్ చెప్పు. If you like it, click like. If you don't like it, you click don't like. If you like it so much, you can subscribe and ring the bell. చూసారా ఎంత బాగా చెప్పాడు. ఆడేదో కార్టూన్ వీడియోలో అలా చెప్పారంట లాస్ట్లో, అది గుర్తుపెట్టుకొని చెప్తున్నాడు. అలాగా మీకు చాలా నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా అర్జున్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుంది? యూ కెన్ వాచ్ అవర్ videos. So subscribe to Voice of Ashpita. Good night. Bye. Good night. Bye. We'll read the story. Mowgli the Jungle Book. Bye. జీవితాంతం ఈ జంగిల్ బుక్కే చదువుతాం.